అందరికీ నమస్కారం మిత్రులారా. ఇంకో వారం లోపలే ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ అనేది జరుగుతున్న ధర్మిలా ఎవరికి ఓటేయాలి అనే అంశం మీద మనం ఈ వీడియో అనేది తయారు చేయడం జరుగుతున్నది. ఇప్పటికే ఈ ఎలక్షన్ సంబంధించి అన్ని రకాల అంశాల మీద పోటీ కానీ లేదా నామినేషన్ దాఖలు చేయడం కానీ లేదనుకుంటే ఈ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఇలాంటి అంశాల మీద మనం అనేక వీడియోలు తయారు చేశాము. ప్రజలకి ఏంటంటే వాళ్ళకి అవగాహన కల్పించి అటు ప్రజల్లో ఉన్న నాయకుల్లో కూడా వాళ్ళు ఒక రుజు మార్గంలో అంటే ఒక మంచి మార్గంలో వాళ్ళు వెళ్ళాలని అది ఆ విధంగా వాళ్ళకి ఉపయోగపడే అంశాల మీద మనం సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఎలక్షన్లో ఎవరికి ఓటేయాలనే అంశం మీద కూడా మనం ఒక వీడియో చేస్తే వాళ్ళు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మనం ఈ వీడియో తయారు చేస్తున్నాం. ఇంకా ఎవరికి ఓటేయాలంటే అది తెలుసుకోవాలంటే ముందు రాష్ట్రం యొక్క దేశం యొక్క అప్పులు అనే గురించి మనం అర్థం చేసుకోవాలి. మన రాష్ట్రం యొక్క అప్పుల గురించి మాట్లాడుకున్నట్టయితే మన రాష్ట్రం యొక్క అప్పులు 8,75,000 కోట్లు యావరేజ్గా ఉన్నాయి సుమారు. తర్వాత మన దేశం యొక్క అప్పులు 200 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. ఇంక ఇవి ఏ విధంగా పెరిగినాయి అనేది కూడా ఒకసారి తెలుసుకుంటే మన దేశం కానీ రాష్ట్రం కానీ ఏర్పడి 75 వసంతాలు కానీ గడుస్తున్నట్టయితే అందులో మొదటి 67 సంవత్సరాల్లో మన రాష్ట్రం యొక్క అప్పు 1,25,000 కోట్లు అయితే తర్వాత 5 సంవత్సరాల్లో 2,50,000 కోట్లు అనేది కొత్తగా అప్పు అనేది ఏర్పడింది. తర్వాత 5 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లు అనేది కొత్తగా అప్పు అనేది చేరడం జరిగింది. ఇంకా దేశం గురించి మాట్లాడినట్టయితే మొదటి 67 సంవత్సరాల్లో 50 లక్షల కోట్లు అప్పు అయితే తర్వాత 5 సంవత్సరాల్లో ఇంకొక 50 లక్షల కోట్లు కొత్తగా అప్పు చేరింది. తర్వాత 5 సంవత్సరాల్లో 100 లక్షల కోట్లు అనేది కొత్తగా అప్పు అనేది ఏర్పడింది. ఈ అప్పులు అనేవి ఎంత స్థాయిలో అంటే రోజు రోజుకి డబుల్ అవటం, 100% పెరగడం, 200% పెరగడం అనేది మనం ఇక్కడ ఈ డేటా నుంచి అర్థమవుతుంది. ఈ అప్పులు పెరగడం వల్ల ఏమవుతుందంటే అప్పులు పెరగడం వల్ల ధరలు పెరుగుతాయి. ధరలు పెరగటం వల్ల మన ప్రజా జీవితం అనేది ఏంటంటే పూర్తిగా దుర్భరం అవుతుంది. ప్రజల్లో డబ్బులు అనేవి పూర్తిగా కన్జ్యూమ్ అయిపోతాయి, సేవింగ్స్ అనేవి తరిగిపోతాయి. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ వస్తువులు కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా ఏంటంటే వాళ్ళ జీవితమే పూర్తిగా నాశనం అవుతుందన్నమాట. అంటే అసలు దీనస్థితిలోకి చేరిపోతుంది. ఇంక ఇది ఆల్రెడీ ఏదైతే ఇటు ఈ పరిస్థితి ఉందో ఇక రెసిషన్ కానీ ఏదైతే ఎకనామిక్ రెసిషన్ కానీ ఆర్థిక ఏదో కుంటుతనం కానీ లేదనుకుంటే ఇటువంటి పరిస్థితి అనేది ఏంటంటే ఆల్రెడీ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ తర్వాత దేశంలో ఇతర చిన్న కంట్రీస్ అన్ని చాలా వరకు కూడా ఇటువంటి పరిస్థితిని అవి ఆల్రెడీ చవి చూస్తున్నాయి. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ప్రజలు అనేవి ఏంటంటే నిజాల నుంచి అబద్ధాల వైపు మరలటం, అవాస్తవాలు అబద్ధాల వెనక పరుగులు పెట్టడం, వాళ్ళల్లో ఆ నిజం అనేది వాళ్ళు వదిలేయటం వల్లే ఈ నేటి గడ్డు పరిస్థితి కారణం. సో దీని నుంచి వాళ్ళు బయటపడాలన్నా ఈ పరిస్థితి నుంచి వాళ్ళు దీన్ని ఎదుర్కోవాలన్నా వాళ్ళు చేయాల్సిన మొదటి పని లాస్ట్ పని ఏంటంటే వాళ్ళు నిజం మాట్లాడటం, నిజం వెనక వాళ్ళు పయనించడం. అంటే రాజకీయ నాయకులు ఎవరైతే వాస్తవాలు మాట్లాడుతున్నారో, వాస్తవానికి దగ్గరగా ఉన్నారో, ఏదైతే మాటలు ఉన్నాయో వాటిలో శాస్త్రీయత ఉందో అటువంటి వాళ్ళు కనుక వాళ్ళు ఎన్నుకున్నట్టయితే అక్కడి నుంచే మార్పు అనేది అభివృద్ధి అనేది మొదలవుతుంది. ఇప్పుడు పరిస్థితి చూసుకున్నట్టయితే అందరూ రాజకీయ నాయకులు చాలా వరకు అబద్ధాలనే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలు ఏంటంటే నిజాల కన్నా లేదనుకుంటే ఒక ఏదైతే ఎనలైజేషన్ కన్నా వాళ్ళు ఇన్ఫ్లమేటరీ వర్డ్స్ అంటే ఏదైతే మామూలుగా ఏదైతే డైలాగ్స్ ఉంటాయో ఛాలెంజెస్ ఉంటాయో ఇటువంటి వైపు వాళ్ళు అట్రాక్ట్ అవటం వల్లే రాజకీయ నాయకులు కూడా అలాంటి పదజాలను వాడుతున్నారు, అలాంటి పనులే చేస్తున్నారు. సో ప్రజలు వాళ్ళ నిజాలు వెనక పరిగెట్టినట్టయితే ఏదన్నా మార్పు అనేది సాధ్యమవుతుంది. ఇంకా నేటి పరిస్థితే కనుక కొనసాగితే ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దేశంలో అప్పులే కాదు ఆస్తులు కూడా తరుగుతున్నాయి పూర్తిగా అడుగంటిన పరిస్థితి. ఇంకా ధరలు పెరిగిపోయిన పరిస్థితి, నిరుద్యోగం కూడా తారాస్థాయికి చేరిన పరిస్థితి. ఆ తర్వాత ఆహార ఉత్పత్తి తరిగిపోయిన పరిస్థితి, తర్వాత ఆహార ఉత్పత్తి రకాలు తరిగిపోయిన పరిస్థితి,
తర్వాత ఆహారంలో కూడా పౌష్టిక న్యూట్రియంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా రోజు రోజు తగ్గుతున్న పరిస్థితి. ఆ దేశంలో పౌష్టికార లోపం అనేది ఏర్పడటం, ఆ తర్వాత న్యాచురల్ ఏదైతే వాతావరణ పరిస్థితులు ఉన్నాయో అవన్నీ పూర్తిగా నాశనం అవ్వటం, ఆ తర్వాత అధిక వర్షాభావం కానీ లేదనుకుంటే వర్షాభావ పరిస్థితులు తలెత్తడం, ఆ తర్వాత సముద్రం అనేది ఏంటంటే దేశంలోకి చొచ్చుకుని రావటం, ఇలాగా ఎన్నో పరిస్థితులు. దేశంలో నీరు అనేది అడుగంటడం, లేదంటే ఏదైతే దొరుకుతుందో నీరు అవి ఏంటంటే పూర్తిగా తాగునీరు కాకపోవటం, అది ఆ నీరు అనేది నీరు ఏదైతే ఉందో అవి పూర్తిగా ఏంటంటే మనుషుల అవసరాలు తీర్చలేని విధంగా, అంటే ఎటువంటి మినరల్స్ను అది క్యారీ చేసే విధంగా కాకుండా ఒక ఇన్స్పీడ్ వాటర్ అనేది ఓన్లీ అందుబాటులో రావటం, ఇలాగా ఎన్నో అంటే ఇవన్నీ కూడా చాలా సీరియస్ ఇష్యూస్. ఇవన్నీ కూడా అంటే ప్రజలకు అవగాహన లేకపోవటం వల్ల వీటి ఎడల ప్రజలు ఎవరు సీరియస్గా వాళ్ళు ఉండట్లేదు. అయితే ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. వాటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కరెక్ట్గా ముందుకు వెళ్ళాలి. సో ఇవన్నీ వాళ్ళు ఇప్పటికైనా సీరియస్గా తీసుకుని ఆలోచించి దీన్ని ఒక ఏదైతే ఉందో నిజాలకు వైపు, అంటే నిజం మాట్లాడేవాళ్ళు, నిజాలకు వాస్తవాల దగ్గరగా ప్రవర్తించే వాళ్ళు కనుక ఎన్నుకున్నట్టయితే అప్పుడు ఏదైతే మనం చేసే పనుల్లో కూడా క్వాలిటీ పెరిగి, మనం చెప్పే మాటల్లో కూడా ఏదైనా మన క్వాలిటీ పెరిగి తర్వాత అవి ఏదైనా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవి అవకాశం ఏర్పడుతుంది. కనుక ప్రజలు ఏంటంటే వాళ్ళు నిజం వైపు అడుగులు వేస్తారని, వాస్తవాలని వాళ్ళు అందిపుచ్చుకుంటారని, అటువంటి నాయకులు కానీ పార్టీలు కానీ వాళ్ళు గెలిపించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.